మమ్మల్ని మిక్కిలి కలంగా ప్రేమిస్తున్న ప్రియపరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు. సత్యస్వరూపి, నిత్య నివాసి, అద్వితీయ సత్య దేవుడా, కృపాసత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకు పనికిరానటువంటి దాన్ని ప్రభా మరి ఆయన అర్హమైనటువంటి పాత్రగా చేశావు. ఏ యోగ్యత లేనటువంటి దాన్ని ప్రభా యోగ్యమైనటువంటి పాత్రగా చేసి నీ యొక్క రక్తంతో కడిగి యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా మీరు చేసి ప్రభా ఈ రీతిగా మీరు నిలబెట్టారు. మీ పక్షాన ప్రభా నేను నిలబడిపోతూ ఉంటుండగా ప్రభా ఎందుకు పనికిరాని కానీ తండ్రి మీరు నా నోట మీ మాట ఉంచి విలుచున్నటువంటి బిడ్డలకు ప్రభా నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. మరి నేను బుద్ధి కలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, అంగీకరించగలిగిన మనస్సు, ఒప్పింపగలిగిన ఆత్మను మీరు దయచేయమని వింటున్నటువంటి వాక్యం మా జీవితాల్లో నీరు కట్టి ఫలించినట్లుగా ప్రభా మీరు సహాయం చేయమని, వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరూ దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకును త్వరగా పెళ్లి కుమారుడు రామైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి వల్ల మీరు మనమంతా కూడా మన దేశాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాము. చక్కగా ఒక మంచి దేశంలోకి, ఈ అగ్రదేశంలోకి వచ్చిన్నాం. ఇది అగ్రదేశంలోకి వచ్చి ఇక్కడ వారే అగ్రదేశంలో ఉన్నటువంటి వారే కాదు, ఏ దేశంలో ఉన్నటువంటి వారికైనా కూడా ఎలా ఉంటుంది అంటే ఈ దినాల్లో అసంతృప్తి, అసమాధానం, సంతోషం లేదనం, మరి ఆ తర్వాత మరి మేమేదో చేయలేకపోయామే అనేటువంటి మెంటల్ డిప్రెషన్లు, ఆ తర్వాత మరి ఇంకా యాంగ్జైటీలు, ఇంకా కొన్ని మరి భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్లు, ఆ తర్వాత మరి కుటుంబంలో మరి దేవుడు తెలుసుకున్నటువంటి వారు కొంతమంది పిల్లలు అయితే దేవుడు తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారని మరి బాధపడేటువంటి తల్లిదండ్రులు, మరి ఇంకెన్నెన్నో సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నాం. మనం ఎన్నెన్నో అంటే భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ వాటన్నిటినీ కూడా మనం దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, దేవుని యొక్క మందిరంలో ఉంటున్నాం. కానీ వాటిని ఎదిరించేటువంటి ఆ శత్రువైనటువంటి సాతాన్ని మనం ఎదిరించేటువంటి ఆ శక్తిని మనం పొందుకోలేనటువంటి వారుగా ఉంటున్నాం. కనుక మనం దేవుని మందిరంలో నాటపడ్డాం. మనం ఎక్కడ నాటపడ్డామండి? దేవుని యొక్క మందిరంలో. ఇప్పుడు సిస్టర్ చదివారు కదా వాక్యం 92వ కీర్తన 12 నుంచి 14 వచనాల్లో చూస్తే నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొగవేయుదురు, ఆ తర్వాత లెబానోను మీద చాలండి. వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుచుందరు, సారమేలికి పలుచగా ఉందరు. మనము దేవుని మందిరంలో నాటపడ్డాము. ఎలా నాటపడ్డాం? దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాం, దేవుని యొక్క బిడ్డలకు బాప్తిసాన్ని తీసుకున్నాం. మనం నాటబడినటువంటి వారుగా ఉంటూ మనం ఇవన్నీ ఎందుకు ఎదుర్కొంటున్నాం? దేవుని దగ్గరికి మనం వస్తూ మనం ఎందుకు ఈ అసంతృప్తి, అసమాధానం, ఆ తర్వాత దుఃఖం, సంతోషం లేనితనం, ఒకరిని చూస్తే ఒకరికి వాత్సలేనితనం, ఆ తర్వాత మన అపరాధ భావాలు, ఒకరి మీద ఒకరికి ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, వీటన్నిటిని కూడా ఎందుకు మనం ఎదుర్కొంటున్నాము అంటే మన యొక్క హృదయంలో, మన యొక్క ఆత్మలో మన యొక్క ఆత్మ కానీ మన యొక్క హృదయం కానీ దేవుని యొక్క మహిమతో నింపబడి ఉండాలి, దేవుని యొక్క సన్నిధితో నింపబడి ఉండాలి, దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడి ఉండాలి. మన యొక్క హృదయం, మన యొక్క ఆత్మ దేవుని యొక్క ప్రసన్నతతో, దేవుని యొక్క సన్నిధితో, దేవుని యొక్క మహిమతో నింపబడినప్పుడు మనము దేవుని మందిరంలో నాటబడ్డామని చెబుతూ, దేవుని యొక్క రక్తంలో కడగబడ్డామని చెబుతూ, మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, మనం బాప్తిజం తీసుకున్నామని చెబుతూ, మనం ఏంటి అసంతృప్తితో బ్రతుకుతున్నాం, అసమాధానంతో బ్రతుకుతున్నాం, సంతోషం లేనటువంటి వారిగా ఉంటున్నాం, దుఃఖంతో ఉంటున్నాం.
శ్రమలతో ఉంటున్నాం, కష్టంతో ఉంటున్నాం. ఎందుకనండి? మనం దేవుని మందిరంలో నాటపడ్డాం. దేవుడు మనకి ఎటువంటి గొప్ప దేవుడు, మనం మన యొక్క హృదయాల్లో గొప్ప దేవుడికి మనం చోటించినట్లయితే, మన హృదయం అనేటువంటి ద్వారాన్ని మనం తెరిచినట్లయితే, దేవుడు మన హృదయంలో ప్రవేశించినప్పుడు ఈ అసంతృప్తి మన వద్దకు రాదు, ఈ అసమాధానము మన వద్దకు రాదు, మరి ఆ తర్వాత ఈ దుఃఖము మన వద్దకు రాదు, ఈ కష్టము మన వద్దకు రాదు, ఈ శ్రమ మన వద్దకు రాదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇక్కడే చేస్తున్నామంటే దేవుని మందిరంలో నాటపడ్డామని చెప్తూ దేవుని మనం అనుభవించేటువంటి వారుగా ఉండట్లా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి వారుగా ఉండట్లా. నిన్న ఈ రోజులు దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. సాతానుడు గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడు. కనుక మనం ఎట్లాంటి జాగ్రత్తగా మనం ఉండాలి అంటే, మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు మనతో దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుని దైవ సేవకుడు ద్వారా దేవుడు దైవ సేవకుడిని నిలబెట్టి మన ఆత్మలో మనకి ఏం చెప్తాడో ఆ మాటకు మనం విధేయమై, ఆ మాటకు మనం భద్రమై మనం జీవించేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి ఆశ, అనేటువంటి తృష్ణ, అనేటువంటిది మరి కోరిక ఇది లేదు. ఏదో మనం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆచారపరంగా దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, మరి దేవుని యొక్క మందిరానికి వచ్చి మేము ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళొచ్చాం అని అనుకుంటున్నాం. కొంతమంది అయితే అసలు ఆదివారం చర్చికి కూడా వచ్చేటువంటి వారుగా ఉండరు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వారుగా ఉండరు. అసలు దేవుడు లేకుండా, దేవుని యొక్క సన్నిధిలో మనం నాటపడకుండా, దేవుని యొక్క మందిరంలో మనం నాటపడకుండా ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందండి? మనమైతే మరి చూడండి, ఒక కారు, మీరు ఇప్పుడు ఈ కారులో ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా, ఆ కారును మనం తీసుకుంటే మన జీవితానికి సాదృశ్యం. అయితే ఆ కారు మరి నడిపే స్థానంలో, అంటే మన జీవితాన్ని నడిపేటువంటి స్థానంలో దేవుడికి మనం ఇవ్వకపోతే, దేవుడిని ఆ కారు నడిపేటువంటి స్థానంలో కూర్చుండబెట్టకపోతే, మన జీవితాన్ని నడిపించేటువంటి మరి స్థానంలో దేవుడిని పెట్టక, మరి పక్క స్థానంలో మనం పెట్టినప్పుడు ప్రయాణికుడిగా మనం పెట్టామనుకోండి, ఆయన మనం ప్రయాణికుడిగా పెట్టి మనమే మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడ పడిపోతాం? గుంటలో పడిపోతాం. ఎక్కడ పడిపోతామండి? గుంటలో పడిపోతాం. ఎక్కడ మరి కనుక మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వారుగా ఉండాలా. మన జీవితాన్ని నడపడానికి దేవునికి మనం ఆధిక్యత ఇవ్వటల్లా. మన యొక్క ఉద్యోగాల విషయంలో, మన యొక్క బిడ్డల చదువుల విషయంలో, మన యొక్క ఆర్థిక పరిస్థితుల విషయంలో, మన యొక్క ఆరోగ్యం విషయంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి వారుగా ఉండట్లా. కానీ దేవుని మందిరంలో నాటబడినటువంటి వారు ఏమవుతారని చెప్తుంది అక్కడ దేవుని యొక్క వాక్యం, వర్ధిల్లుతారు అని చెప్తుంది. ఎప్పుడైతే మనం మన జీవితంలో ఒక గురి గమ్యం కలిగి దేవునికి ప్రతిష్టానం ఇస్తామో, మనం ప్రతి ఒక్క విషయాన్ని దేవుని చిత్తానుసారంగా మనం నడిపించబడతామో, అప్పుడు మనము ఆ దేవుని యొక్క మందిరంలో నాటబడినటువంటి వారుగా ఉంటూ, దేవుని సన్నిధిని ఆశ్రయించేటువంటి వారుగా ఉంటూ మనం వర్ధిల్లేటువంటి వారుగా ఉంటాం. ప్రియుడాను వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఎక్కడ వర్ధిల్లుతుందంటే ఆత్మ ఎక్కడ వర్ధిల్లుతుంది? దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుతుంది. నా ప్రియమైనటువంటి వారులారా, కనుక మనము మనమే చూసుకుంటున్నాం. మన హృదయంలోకి మరి ఎందుకు అసంతృప్తి చోటు చేసుకోదు? మన హృదయంలోకి ఎందుకు నేను చేయాలి అనుకున్నటువంటి పనిని, నేను జరుగుతుంది అనుకున్నటువంటి పనిని నేను చేయలేనప్పుడు మనలో ఎందుకు నిస్సత్వం రాదు? మరి దేవుడు ఉన్నాడు, మనకి ఒక దేవుడు ఉన్నాడు, మనం దేవుడు మందిరంలో నాటపడ్డాం. మరి కనుక మనకి దేవుడు సమస్తాన్ని చేస్తాడు. ఆనాడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ఈనాడు కూడా చేయడానికి సమర్థవంతుడుగా ఉన్నాడు. మరి అని చెప్పి మనం ఆలోచన చేయట్లా. ఇక్కడ ఎక్కడ చూసినా కూడానమ్మా ఏంటి అంటే మాకు సమయం లేదు. సమయాన్ని దేవుడికి ఇవ్వాలి కదా. మనం సమయాన్ని దేవుడికి ఇవ్వనటువంటి వారుగా ఉన్నట్లయితే మరి ఏ లాభం? మనకి దేవుడికి ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. రోజు ఒక గంట అయినా లేకపోతే అరగంట అయినా దేవుడి సన్నిధిలో మోకరించి మరి అందరూ కలిసి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి కదా. ఉన్నప్పుడు నాకు ఒక సమస్య వస్తే జీవితంలో నేను అసలు నేను బాధపడేదేమి కాదు. ఏం చేసేదానంటే 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబు చెప్తాడు. నాకు చక్కటి జవాబు దొరుకుతుంది. నేను ఇంకా మా వారేమన్నా, మా పిల్లలు ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి నాకు జవాబు అవసరం లేదు. కానీ దేవుడు ఇస్తాడు నాకు దానికి. ఎటువంటి సమస్య అయినా సరే, నా నెత్తి మీద పోయేటువంటి సమస్య అయినా సరే, నా ప్రాణం పోయేటువంటి సమస్య
నేను అప్పు కట్టవలసినటువంటి వానికి ఏం చెప్పానంటే, ఇదిగో ఫలానా తారీఖు నేను అప్పు కనుక నేను కట్టలేకపోతే ఇదిగో నా ఆస్తి తీసేసుకో అని చెప్పి ఒక కాగితం రాసి మా ఇంట్లో మా పిల్లలకు తెలియదు, మా భర్తకు తెలియదు, రాసి ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత మరి ప్రార్థించడం మొదలు పెట్టాను. 40 రోజులు ఉపవాసం ఉన్నాను. అప్పుడు చిన్నాయనకి ఇలాగా చేశాను రా, ఈయన జాయ్ మద్రాసులో ఉద్యోగం చేసేవాడు, ఇలాగ చేశాను నేను అని చెప్పినప్పుడు సరేనమ్మా ప్రార్థన చేద్దాం, దేవుడు ఎలా కార్యం చేస్తాడో మనకు తెలియదు కానీ దేవుడు మార్గం తెలుస్తాడు అనేటువంటి విశ్వాసం అర్థంలోనే ఉంది, నాలో ఉంది. కనుక ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ఒక దిన జాయ్ దగ్గరికి వెళ్ళాలని ప్రయాణం అయ్యాం. మీరు నిజంగా నమ్మరు, దేవుని సన్నిధిలో చెబుతున్న 100 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, నేను దేనికి వెళ్ళాలి, పినాకికి వెళ్ళాలి. అయ్యా నేను ఒకసారి మద్రాసు కూడా వెళ్ళలేదు, మరి నేను ఎట్లా వెళ్ళాలిగా, 100 రూపాయలు పెట్టుకుని నేను ఎట్లా వెళ్ళాలిగా, మరి నువ్వు కూడా రారా, 100 కాదు 200 అనుకుంటానండి. నేను రాను, తను ఇద్దరు, నేను రాను పోను నా దగ్గర ఉన్నాయి, అప్పుడు నువ్వు కూడా రారా అన్నప్పుడు అమ్మ ఛార్జీలకు డబ్బులు లేవు కదా ఎలా వెళ్తాము అన్నాడు. సరే నా దగ్గర 200 ఉన్నాయి, మన ఇద్దరం వెళ్దాం. వెళ్ళిన తర్వాత అన్నయ్య ఇస్తాడే మన ఛార్జీ టికెట్లు అని చెప్పాం. పొద్దున్న పినాకి ఇద్దరు కలిసి చిన్నాయన నేను వెళ్ళాం. ఏం ప్రాబ్లం చేస్తున్నానంటే మా పెద్దబ్బాయి రూమ్లో ఉండాలి ప్రభా, ఎటు వెళ్ళకూడదు ఫ్రెండ్స్తో, మా పెద్దబాబు రూమ్లో ఉండాలి ప్రభా, ఎటు వెళ్ళకూడదు ఫ్రెండ్స్తో అని చెప్పి ప్రార్థన చేసుకుంటా వెళ్ళి అక్కడ ఆటో దిగితే ఆయన రూమ్లో ఉన్నాడు. సరే ఏంటమ్మా వచ్చారు అంటే ఇది పరిస్థితి, నేను ఇలా రాసిచ్చాను కాగితం వాళ్ళకి, మరి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి 50,000 కట్టాలి, మరి నేనేం చేయాలో ప్రార్థన చేస్తున్నాను అన్నా. ఆయన ఒక మాట చెప్పాడు, మరి తనకి ఏమైనా చిన్నతనం అనిపిస్తుందేమో కానీ నేను సాక్ష్యం చెప్తుంటే నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 3 ఫ్రెండ్స్లో కూడా ఎవరు అడగాలో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నేను వాళ్ళని అడుగుతాను అన్నాడు. ఫలానా ఫ్రెండ్ శ్రీకాంత్ అనే ఫ్రెండ్ని అడగమని దేవుడు చూపిస్తున్నాడు రా అని చెప్పినప్పుడు ఆ శ్రీకాంత్ అనేటువంటి అతను అడిగాడు. అతను వెంటనే 50,000 రూపాయలు పంపించాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి ఆ 50,000 రూపాయలు తీసుకుని అతను కట్టేశాను. సాయంకాలం తిరిగి వచ్చినప్పుడు మా వారు అడిగారు, మీరు మద్రాసు వెళ్ళారా, అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, మీరిద్దరు పొద్దునే వెంటనే తిరిగి వచ్చారు అని నన్ను మా చిన్న అబ్బాయి ఇద్దరిని అడిగారు. వెళ్ళాం, పొద్దున్నే పినాకికి వెళ్ళాం, 4:30 చెన్నై ఎక్స్ప్రెస్ అయితే ఎక్కించాడు, 10 ఇంట్లో ఉన్నాం. ఇది పరిస్థితి. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా నీ చిత్తం ఏంటి ప్రభా అని చెప్పి మనం దేవుని మందిరంలో నాటబడితే వర్ధిల్లుతాము అనేటువంటి దేవుని యొక్క వాక్యం మనకు తెలుసు, దేవుని యొక్క మాట మనకు తెలుసు. దేవుని చిత్తాన్ని కనిపెట్టేటువంటి ఓపిక, దేవుని చిత్తాన్ని కనిపెట్టేటువంటి సమయం మనకు లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళ. అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మరి నన్ను అలా విడిపించాడు. మరి దేవుని చిత్తాన్ని కనుగొన్నప్పుడే కదా దేవుడు మనం విడిపించేవాడుగా ఉంటాడు. అసంతృప్తితో ఉండకుండా, అసమాధానంతో ఉండకుండా, మనం దిగులు విచారాలతో ఉండకుండా మన హృదయంలో దేవునికి మరి చోటించేటువంటి వారుగా ఉండాలి. ఆ దేవునికి చోటు ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటున్నాడు, ఖర్జూరపు వృక్షం వలె మొమ్మ వేస్తారు. ఖర్జూరపు వృక్షం వలె మొమ్మ వేస్తారు అంటే ఖర్జూరపు చెట్టు ఎప్పుడు పండు కాస్తుందండి, సంవత్సరం అంతా కాస్తుంది, దాని ఫలాలు సంవత్సరం అంతా వస్తాయి. మనం ఫలించాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం ఫలించేటువంటి జీవితం ఉండాలి. మనం ఇప్పుడు డబ్బు సంపాదించాలండి నేను, అయితే ఆ డబ్బుని నేనే ఉపయోగించకుండా దేవుని దగ్గర ఫలించేటువంటి జీవితం మనకు ఉన్నట్లయితే ఆ ఫలవంతమైనటువంటి జీవితం ద్వారా మనం ఆశీర్వదించబడటం కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాం. మనం అనేకులను మరి ఆ అభివృద్ధి పదంలోకి నడిపించేటువంటి వారుగా ఉంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళ. మరి మనం ఏం చేస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం అండి. ఒక అబ్బాయి నాడు క్లాస్ చదువుతున్నాడు అనుకోండి, ఒక విద్యార్థి. ఆ చదివేటువంటి విద్యార్థి చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదివితేనే కదా పై క్లాస్కి వచ్చేటప్పటికి మంచి మార్కులు వచ్చేది. మనము కూడా దేవుని తెలుసుకున్నాం అన్న తర్వాత దేవుని యొక్క సన్నిధిని శ్రద్ధగా వెతికితేనే కదా మనం ఆ ఖర్జూరపు వృక్షం వలె మొమ్మ వేసి మనం ఫలాలు ఫలించేటువంటి వారంగా ఉంటాం కదా. మనం శ్రద్ధగా వెతుకుతున్నామా? ఈ దినాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఎలా వెతుకుతున్నామో, దేవుని యొక్క సన్నిధి మనలో ఎలా ఉందో, మన ఫలవంతమైనటువంటి జీవితం మనకు కావాలి. మనం నమ్మకం వస్తే భక్తి చేసేటువంటి వారంగా ఉండద్దు, ఆచారపరమైనటువంటి భక్తి చేసేటువంటి వారంగా ఉండద్దు, బలమైనటువంటి క్రైస్తవ జనాంగంగా లేవాలి. యవనస్తులైనటువంటి వారు దేశాన్ని గెలాలి, యవనస్తులైనటువంటి వారు మరి ప్రభుత్వాన్ని మరి చెయ్యాలి. కనుక యవనస్తులు పట్టబడాలి. కనుక యవనస్తులైనటువంటి
చేసేటువంటి వారంగా ఉండాలి. తిన్నగా మనం హృదయమంతటితో ప్రార్థన చేసి ఈ దినం నాతో మాట్లాడేసియా, ఈ దినం నాతో మాట్లాడేసియా, నువ్వు నాకు కనపడేసియా అని మనం అడిగేటువంటి వారంగా ఉంటున్నామా? అడిగేటువంటి వారంగా ఉన్నట్లా అడిగేటువంటి వారంగా ఏ సమస్య వచ్చినా తల్లడిల్లిపోతున్నాం. ఈ సమస్య ఎట్లాగా, దీన్ని సాల్వ్ చేసేది ఎట్లాగా, మరి ఈ సమస్య నుంచి మనం దాటిది ఎట్లాగా, మనం ఈ గండాన్ని గడిచేది ఎట్లాగా, ఈ కష్టంలో నుంచి గట్టెక్కేది ఎట్లాగా, ఈ నష్టంలో నుంచి గట్టెక్కేది ఎట్లాగా, ఈ నింద నుంచి మనం తప్పుకునేది ఎట్లాగా, ఈ అవమానం నుంచి తప్పించుకునేది ఎట్లాగా అని ఆలోచన చేస్తున్నాం. కానీ మనం దేవుని మందిరంలో నాటపడ్డాం, మనం వర్తిలేటువంటి వారంగా ఉన్నాం కనుక దేవుని మందిరంలో నాటపడినటువంటి మనం ఆ ఖర్జూరపు వృక్షం వలె మొగ్గ వేసేటువంటి వారంగా ఉండాలి, ఆ ఫలాలు ఫలించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మనకి ఎవరికి రావట్లా. వస్తాను ఈ రోజులో రావట్లేదు. నాకు కూడా ఒక్కొక్క సమయంలో నేను కూడా కొంచెం అదే పడుతూ ఉంటాను. వెంటనే నేను ఫలాన్ని తెచ్చుకుని నా దేవుడు నాకుండగా ఎవరు చేస్తారు? నా దేవుడు నాకుండగా నాతో ఉన్నాడు. నా దేవుడు తప్పకుండా చేసే దేవుడుగా ఉన్నాడు. నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని నేను కలిగి ముందుకు అడుగు వేసేటువంటి దానిగా ఉంటాను. అప్పుడు మనం ఫలించేటువంటి వారంగా ఉంటే అనేక మరి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి మనము కూడా వారికి చెప్పేటువంటి వారంగా ఉంటాము. నా ప్రియమైనటువంటి వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు విత్తు ఒకటి అయితే చెట్టు ఒకటి మొలవదు కదండి. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనమే మొలుస్తుంది. యాపిల్ విత్తనం వేస్తే జామ చెట్టు మొలవదుగా, జామ విత్తనం వేస్తే యాపిల్ చెట్టు మొలుస్తుందా? మొలవదు. తల్లిదండ్రులైనటువంటి వారు శ్రద్ధగా దేవుని సన్నిధిని వెతికేటువంటి వారుగా ఉన్నట్లయితే బిడ్డలు కూడా దేవుని సన్నిధిని వెతుకుతారు. ఈ దినాల్లో బిడ్డలను చూస్తే నిజమండి ఐఫోన్లు, కంప్యూటర్లు ఇయే, కానీ మనం ఎలా ఉన్నాము, మన నడుతున్న వాళ్ళు పరిశీలించేటువంటి వారుగా ఉంటున్నారు. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాము, తల్లిదండ్రులను చూసేటువంటి బిడ్డలుగా ఉంటున్నారు కదా. కనుక మనం కూడా దేవుని యొక్క సన్నిధికి వేగిపడి వచ్చేటువంటి వారుగా ఉండాలి. అయితే ఎప్పుడైతే మనం ఫలిస్తామో ఆ ఆత్మ మనలో దేవుని యొక్క ఆత్మ నిలబడుతుంది. ఆ దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనలో నిలబడుతుందో అప్పుడు మనం రూపాంతరం చెందేటువంటి వారంగా ఉంటాం. ఆ ఆత్మీయ క్రమశిక్షణ మనకు కావాలి. ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ మనకి కావాలండి. ఆత్మీయ క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? మనం నేర్చుకుంటే వస్తుందా? మరి లేకపోతే ఎలా వస్తుంది చెప్పండి? మనం నేర్చుకుంటేనే వస్తుంది. ఏదైనా కూడా సాధన చేయగా మనం దానిలో ఫలవృద్ధిగా ఉంటాం. అయితే ఆ ఆత్మీయ క్రమశిక్షణ కావాలంటే మనం ఏం చేయాలి? లేచిన ఇప్పుడే పాట పాడారు కదా మీరు, చక్కటి పాట పాడారు. చివరిలో నీ స్వరం వినాలి ప్రభువా, నీ వాక్యానుసారమైన జీవితం జీవించాలి. లేచిన తర్వాత, ఉదయాన్నే లేచిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అలాగే మనం సమయం దొరికినప్పుడల్లా దేవునితో సంభాషించేటువంటి వారుగా ఉండాలి. దేవుడు మన జీవితంతో మాట్లాడుతున్నాడు. మనకి ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడంటే, మనకి ఎంత ప్రియమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడంటే, ఈ జీవితమే దేవుడు ఇచ్చిన బహుమానం. ఈ బహుమానాన్ని మనం ఏం చేస్తున్నాం? ఈ బహుమానం మరి చూడండి ఎక్కడంటే 1 కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు చూడండి, పరుగు పందెంలో పరిగెత్తివాడు బహుమానాన్ని పొందుకుంటాడు. ఎంతమంది పరిగెత్తుతారో వారిలో ఒక్కరికే బహుమానం ఉంటుంది. 1 కొరింథీ ఒకసారి చదవండి. 9వ అధ్యాయము 24వ వచనం నుండి 20 వస్తున్నాను. నేను చదువుతానండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పందెపు రంగమందు పరిగెత్తేటువంటి వాడు అందరూ పరిగెత్తారు. ఒక రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, 10 మంది పరిగెత్తారు. ఎంతమందికి వస్తుంది అక్కడ బహుమానం?
ఒక్కరికే వస్తుంది బహుమానం, ఒక్కరికే వస్తుంది బహుమానం. మరి మనం పరిగెత్తుతున్నాం, మనందరికీ కూడా బహుమానం ఇచ్చేటువంటి వాడు మన తండ్రి, మన యేసయ్య. మనందరికీ కూడా ఆ ప్రభు మనందరికీ కూడా బహుమానం ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే మనం ఎలా పరిగెత్తాలి? బహుమానం కోసం పరిగెత్తాలి, స్థిరముగా పరిగెత్తాలి, సంపూర్ణముగా పరిగెత్తాలి. ఆ తర్వాత ఈ లోకంలో అనేకమైనటువంటి ఆటంకాలు వస్తాయి. జీవవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల వల్లే మనం పరిగెత్తేటువంటి వారుగా ఉండాలి. మన పరుగులో ఒక నిశ్చయత ఉండాలి. గురి వద్దకే మనం పరిగెత్తాలి. పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వాడు ఆ గురి వద్దకే పరిగెత్తేటువంటి వాడుగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వారుగా మనం ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నాం, ఈ లోకంలో దేనికోసమో పరిగెత్తుతాం, ఎన్నిటి కోసమో పరిగెత్తుతాం. కానీ ఈ విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చి మన ఈ లోకం మీద, ఈ భూమి మీద నిలబెట్టి నీకు కావాల్సిన నాకు కావాల్సిన అని చేస్తున్నటువంటి యేసయ్య కోసం మనం పరిగెత్తమైనటువంటి వారుగా ఉంటున్నాం. ఎందుకంటే మనం భక్తి చేస్తే అది చచ్చిపోయిన భక్తిగా ఉండకూడదు. నా ప్రియమైనటువంటి వారు మనం యేసయ్య మనకు జీవనం ఇవ్వడానికి వచ్చాడు కదా. నేను అలా చెప్తున్నానని కాదు, చచ్చిపోయినటువంటి పుచ్చిపోయినటువంటి భక్తి చేసేటువంటి వారంగా ఉండద్దు. పౌరుషం కలిగి భక్తి చేసేటువంటి వారంగా ఉంటే రోషం కలిగినటువంటి దేవుడు నీకు నాకు తప్పనిసరిగా బహుమానాన్ని ఇస్తాడు. ఈ బహుమానం కోసం పరిగెత్తాలి అంటే అక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు చూడండి, మరి పందెంలో పోరాడు ప్రతివాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు కదా. పరిగెత్తాలంటే వాళ్ళు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇది తినవచ్చు, ఇది తినకూడదు, ఇది తాగవచ్చు, ఇది తాగకూడదు. మన పొద్దున పరిగెత్తున్నాం కాబట్టి బహుమతి గెలుచుకోవాలి. కాబట్టి ఒక అబ్బాయి బాగా చదివితేనే కదా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. మరి ఆయనకు బహుమతి వస్తుంది కదా. ఒక సహోదరు నాకు చెప్పారు, నేను మా బాబుకి ఎక్కడో ఒక మంచి స్కూల్లో సీట్ వస్తే నేను మరి అక్కడ జాయిన్ చేయలేదు. మరి నా ఇంటి పక్క స్కూల్లో జాయిన్ చేశాను. నా ఇంటి పక్క స్కూల్లో జాయిన్ చేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఎక్కడ చదువుతున్నాడంటే మా ఇంటి పక్క స్కూల్లో చదువుతున్నాడంటే మళ్ళీ మాట్లాడేవాడు కాదు, ఆ స్కూల్లో అన్నారు. నాకైతే చాలా చిన్నతనం వేసిందండి. కానీ నేనేం చేసేదానంటే ప్రతిరోజు కూడా బిడ్డ స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని చదివించి మరి స్కూల్కి పంపాను. రాత్రి కూడా వచ్చిన తర్వాత 7 వాక్యాలు చదివించి, నిజంగా అయితే ఆమె భర్త ఇంకా మనసు పొందలా. ఆమె మాత్రం దేవుళ్ళలోకి వచ్చి, ఇక్కడే ఉంటారు న్యూయార్క్లో, అయితే ఆమె మాత్రం దేవుళ్ళలోకి వచ్చి మరి దేవుని యొక్క సన్నిధిలో గోదాడుతూ ఉన్నారు. అయితే 7 వాక్యాలు చదవమంటే మా పిల్లలు ఏడ్చేవారు. రెస్ట్ రూమ్లో తీసుకెళ్ళాలని ఇచ్చి చదువుతారా చదవరా అన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి 7 వాక్యాలు చదివారు. చదివినప్పుడు ఇప్పుడు మా బాబు 12th గ్రేడ్లోకి వచ్చిన తర్వాత బెస్ట్ స్టూడెంట్గా అవార్డు వచ్చింది. అదే ఒబామా అవార్డు ఇచ్చారు. ఇక్కడ పరుగు పందెంలో మనం పరిగెత్తుతున్నాం. కొన్ని మితం చేసుకోవాలి అంటే మనం మన శరీరాన్ని నిలబెట్టుకోవాలి, మనం సమయాన్ని చూసుకోవాలి. ఆ సమయాన్ని మనం ఒక విషయాన్ని మనం చేసుకున్నప్పుడు ఒక డబ్బును సంపాదించామనుకోండి, ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ప్లాన్ చేయాలి, దీనికింత అని మనం ప్లాన్ చేసి ప్రణాళిక బద్దగా మనం ఎలా ఖర్చు పెడుతున్నామో మనకి దేవుడు ఇచ్చినటువంటి సమయం, ఆ సమయాన్ని కూడా మనం పరిమితం చేసుకుని దేవుడి సన్నిధిలో గడపడానికి అది ఎంత సమయమైనా సరే మనం వెచ్చించేటువంటి వారంగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వారు ద్వారా, నా ప్రియమైనటువంటి దేవుని ద్వారా మనం ఈ దినాన ఎలా ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలో మనం రూపాంతరం చెందాలి అంటే మన పరుగు స్థిరంగా ఉండాలి, గురి ఎదుకే పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి, మన పరుగు బహుమానం కోసమైన పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి. మరి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రార్థన, అక్కడ ప్రార్థన ఉందా, ఇప్పుడు నేను రాలేదు కదా, కుదిరితే వస్తాను కదా, సరిగ్గా మనం ఆరాధనకి వచ్చి దేవుని యొక్క బల కార్యక్రమంలో మరి మనం పాల్గొప్పుడు పొందే ముందు మనం ఆ రాత్రి ప్రార్థన చేసుకోవాలి. నాలో ఉన్నటువంటి ప్రతి ఆయాస్కరమైన మార్గాన్ని తీసివేసి నీ బలలో నేను చేయి పెడుతున్నాను కనుక దాని ద్వారా నాకు ఆశీర్వాదం రావాలి యేసయ్యా అని బలలో చేయి వేసే ముందు కూడా మనం ప్రార్థన చేసుకునేటువంటి వారుగా ఉండాలి. కొన్ని నియమాలు పరుగు పందెంలో ఎలాగ నియమం ఉందో మనం కూడా ఈ భక్తిలో ఈ పరుగు పందెంలో గురివైపు
మరి మనం పరిగెత్తేటువంటి వారుగా ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని నియమాలు ఉండాలి. ఆ నియమాలు ఉండాలి అంటే ఇక్కడికి వచ్చి నేను 5 months అయింది. నేను తినేది ఒక పూట భోజనమే. నాకు ఒక సమస్యను బట్టి ప్రభువా మరి నువ్వు ఎందుకు చేయాలి, నువ్వు చేయాలి ప్రభువా, నేను చూడాలని అని చెప్పి నేను సెప్టెంబర్లో మా అబ్బాయి రోజు పోటాడతాడు, నీ ఉపవాసం సాధించమా, నీకు వయసు అయిపోయింది ఇంకేం ఉపవాసం చేస్తావు, నీకు 60 ఏళ్ళు వచ్చేసి నేను ఇంకేం ఉపవాసం చేస్తావు, ఇంకేమో సాధించి నువ్వు అన్నం తిను అని పోటాడతాడు. సరే నేను అక్కడికి తింటానే కాదంటలేదు. మరి 5 months నా శరీరాన్ని నల్లబెట్టుకుంటున్నాను ఏసయ్యా, దీనిలో నుంచి నాకు నా యొక్క శరీరం ఆయాస పెట్టుకుంటున్నాను, దేనికి ఆయాస పెట్టుకుంటున్నాను, ఈ సన్నిధిలో నాకు విడుదల కావాలి, ఈ సమస్యల నుంచి నేను విడుదల చూడాలి, నేను ఫిబ్రవరి 17వ తారీఖున నేను వెళ్ళిపోయే లోపలే నాకు విడుదల కావాలి ప్రభువా అని దేవుని దగ్గర మరి ఒక సవాల్గా మరి ఇంత పని చేయాలి కదమ్మా, ఇవన్నీ చేయాలి కదమ్మా, నువ్వు ఎందుకు తినవు అని కోపడతాడు. కాదు, ఆ దేవుడు ఇచ్చేటువంటి శక్తి వేరుగా ఉంటుంది. ఆయన తిన్నంత మాత్రాన మనం ఏం చచ్చిపోము అని చెప్పి నేను అలాగా చెప్తూ వస్తున్నాను. కనుక అక్కడ పౌరుడు ఎలా శరీరాన్ని నలగొట్టుకున్నాడో మనం కూడా శరీరాన్ని నలగొట్టుకోవాలి. వారానికి ఒకసారైనా ఉపవాసించండి అమ్మా, అవనస్తులైనటువంటి బిడ్డలు వారానికి ఒకసారైనా ఉపవాసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే అంటున్నాడు కదా, అయితే మనకప్పుడు ఈ లోకంలో పరిగెత్తేటువంటి వారు ఆ పరుగు పందాన్ని లో ఏం సంపాదించుకుంటున్నారు, క్షయమైనటువంటి కిరీటాన్ని సంపాదించుకుంటున్నారు. ఇది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ క్షయమైపోయినటువంటివి మనము ఆ పరుగు పందెంలో గురి ఒక్కరు పరిగెత్తేటువంటి ఆ పరుగు పందెంలో ఆ అక్షయమైనటువంటి కిరీటాన్ని సంపాదించుకుంటాను నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ అక్షయ కిరీటము గొప్పదా, ఈ క్షయమైపోయేటువంటి కిరీటం గొప్పదా? ఈ క్షయమైపోయేటువంటి వాటి కోసం ఎంత వేగిరి పడుతున్నామో, కానీ అక్షయమైనటువంటి కిరీటాన్ని సంపాదించుకోవడం కోసం, ఆ మహిమ కిరీటాన్ని, ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవడం కోసం మనం పరిగెత్తేటువంటి వారుగా ఉండడం అనుకునేటువంటి వాళ్ళ. ఇంకా ఇప్పుడు మనం పరిగెత్తడంలో మన యొక్క గురి గమ్యం ఏంటో ఎరిగి పరిగెత్తాలి. ఏ దినానికి ఆ దినం మనం సరి చేసుకోవాలి. ఆత్మీయ క్రమశిక్షణలోకి రావాలి. మనం దేవుని మందిరానికి వెళుతున్నాం, వర్ధిల్లుతున్నాం, దేవుని మందిరంలో నాటబడుతున్నాం. మనం కూడా వయసు అయిపోయిందా? మరి దావీదు దానియేలు 85 సంవత్సరాలు వచ్చినా కూడా ప్రార్థన చేశాడు. వయసు అయిపోయిన తర్వాత కూడా మోకరించి ప్రార్థన చేశాడు దానియేలు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, వయసు అయిపోయిన తర్వాత కూడా తనకి ఏ పదవి లేనప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. నా ప్రేమిన వాళ్ళ ఎంత మంది ఈ దినం రోజు ఒక అరగంట అయినా ప్రార్థన చేస్తున్నాము. ఒక్కసారి మన గురించి మనం చేయవేసుకుని మనం విమర్శ చేసుకుంటే, మనం ఆలోచన చేసుకుంటే దేవుని సన్నిధిలో ఎలా గడుపుతున్నామో, మేము దేవుని మందిరంలో నాటబడ్డామని చెప్తున్నాం, కానీ మనం దేవుని మందిరంలో నాటబడి మనం ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం, మనం అనేక విషయాలు ఎందుకు ఎదుర్కొంటూ వస్తున్నాం అన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం గడపలేనటువంటి వారుగా ఉండటం బట్టి ఈ ఆత్మీయ క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి. ఈ ఆత్మీయ క్రమశిక్షణ మన పనులను అయితే లైన్గా చేసుకుంటూ వస్తున్నాం, కానీ ఈ ఆత్మీయంలో మన క్రమశిక్షణ పెట్టుకోవట్లా. జాగ్రత్తలు పొద్దులు లేస్తాడు, 9 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, 8 గంటలకు పిల్లలు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు, వాళ్ళు వస్తారు 3 గంటలకి, ఏదో నేను చేసి పెట్టింది తింటారు. ఆ 3 గంటల కాడ నుంచి ఇంకా 5 గంటల దాకా 6 గంటల దాకా ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తదు. ఆడ వస్తాడు, ఆఫీస్ పని చూసుకుంటాడు, మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి పిల్లలు కుమార్ అంటాడు. నేను ఒకటే చెప్పాను, వీటన్నిటికీ నువ్వు సమయం ఇస్తున్నావు, కానీ దేవుని కోసం నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా గడుపుతున్నావు. మేమేం అనుభవించాము అంటున్నావు, కానీ మీరేం అనుభవించలేనటువంటి వాళ్ళు దేవుని ఎంత అనుభవించావు, నీ జీవితంలో దేవుని నువ్వు ఎంత అనుభవించావు, నీ వెంటేంటి? మరి 1వ తరగతిలో ఉన్న పిల్లవాడు 1వ తరగతిలోనే ఉండగా 2వ తరగతికి వెళ్తాడు, తర్వాత 10th క్లాస్ వెళ్తాడు, ఇంటర్మీడియట్కి వెళ్తాడు, అతను డాక్టర్లు అవుతారు, ఇంజనీర్ అవుతారు. ఈ శారీరకంగా ఈ లౌకికమైనటువంటి వాటిలో మనం అభివృద్ధిని కోరుకుంటూ వెళుతున్నాం, కానీ భక్తిలో మన ఆత్మీయతలో ఈ ఆత్మీయ క్రమశిక్షణను మనం అలవర్చుకుని ఏ దినానికి ఆ దినం మనం సరి చేసుకుంటూ మన యొక్క మాట, చూపు, ఆలోచన, తలంపు, ఊహలు, ఉద్దేశాలు సమస్తాన్ని మనం కడుక్కుంటూ దేవుని
క్రమశిక్షణలో ఉన్నప్పుడే మనం రూపాంతరం చెందేటువంటి వారుగా ఉంటాం. నా ప్రియమైనటువంటి వారు 60వ కీర్తన 11వ వచనంలో ఉంటుందన్నమాట. నా శత్రువులను ఎదిరించడానికి నా సహాయకుడు నీవే. 60వ కీర్తన 11వ వచనంలో నా శత్రువులను ఎదిరించడానికి నా సహాయకుడు నీవే. తల్లి రాదు, తండ్రి రాడు, భర్త రాడు, పిల్లలు రాడు, నువ్వే నాకు సహాయకుడివి, నువ్వే నాకు సహాయకుడివి నా శత్రువులను ఎదిరించడానికి. ఈ దినాల్లో మనం ఇన్ని ఎందుకు ఎదుర్కొంటున్నాం వీటన్నింటినీ కూడా అంటే నాటబడ్డామని చెబుతూ ఆత్మీయ క్రమశిక్షణ లేకుండా, ఆత్మలో వదిలకుండా, మన ఆత్మీయ జీవితంలో మనం కట్టబడకుండా, ఆత్మీయ జీవితంలో మనం స్థిరపరచబడకుండా మనం వదులుతున్నాము అని అనుకుంటూ ఎన్నిటిలో వెతుకుంటూ మనల్ని వెతుకుంటూ ఎన్నో వస్తున్నాయి. మనం వెతుకుంటూ శత్రు రూపంలో ఎన్నో వస్తున్నాయి. కనుక మనం ఏం చేయాలి? మనం రూపాంతరం పొందాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళ మరి వచ్చాము వెళ్ళిపోయాము అనేటువంటి కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం ఎంత నేర్చుకున్నాం, మనం ఏం సంపాదించుకున్నాం అనేటువంటిది మనం ఆలోచన చేసేటువంటి వాళ్ళగా ఉండాలి. తలలో ఉంచండి. మరి చిన్న వాక్యాన్ని నా జీవితంలో, మీ జీవితంలో దేవుడు మరి దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన చేసుకుందాం. సత్య స్వరూపి, నిత్య నివాసి, అద్వితీయ సత్య దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము దేవుని యొక్క మందిరంలో నాటబడ్డామని చెప్పుకుంటున్నాం ప్రభా. నాటబడినటువంటి వారంగా ఉంటూ మేము వర్ధిల్లేటువంటి వారంగా ఉంటున్నాం అంటున్నాం. కానీ ప్రభా, మాకు వచ్చేటువంటి ప్రతి అసమాధానాన్ని, అసంతృప్తిని, నా తండ్రి నాయన దుఃఖాన్ని, శ్రమని మేము ఎదుర్కోలేనటువంటి వారంగా ఉంటున్నాం ప్రభా. ఎప్పుడైతే నీ సన్నిధిలో నా తండ్రి నాటబడ్డామని చెబుతూ ఆత్మీయ క్రమశిక్షణ లేనటువంటి వారుగా ఉంటూ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తే వారుగా, మరి నా తండ్రి అక్షయమైనటువంటి కిరీటాన్ని సంపాదించుకునేటువంటి వారుగా మమ్మల్ని చేయమని, మా గురి గమ్యం అయినటువంటి నీ వైపు చూసేటువంటి వారంగా చేయమని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభా. ప్రతి బిడ్డ యొక్క హృదయంలో మీరు తాకండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ప్రభా నీ మాట ప్రతి ఒక్క హృదయంలో తాకబడాలి ప్రభా. నా తండ్రి క్రీస్తు అనే బండపై కట్టబడాలి ప్రభా. నా తండ్రి స్థిరపరచబడాలి ప్రభా. ఆత్మీయ వర్షం కురిపించబడాలి ప్రతి ఒక్కరి మీదకి. ఎప్పుడైతే ఆత్మీయ వర్షం కురిపించబడుతుందో మా శ్రమల నుంచి మేము ఎదుర్కోగలిగినటువంటి మీ శక్తిని, మీ సహాయాన్ని మేము పొందుకునేటువంటి వారుగా ఉంటాం. నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోండి. నా తండ్రి త్వరగా పెళ్లి కుమారుడు రామన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి. ఆమేన్.